ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రాతకాల ఆరాధనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేటి దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి వారికి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్లారా, నేటి దినము మనం 110వ సంకీర్తన ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ కీర్తన చాలా ప్రత్యేకమైనటువంటిది. దిస్ ఈజ్ ఏ రిమార్కబుల్ సామ్. ఎందుకు చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తన అంటే, మొట్టమొదటి కారణము, క్రొత్త నిబంధనలో అనేక సందర్భాలలో ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి కీర్తన ఈ 110వ సంకీర్తన. రెండవ కారణం కనుక మనం చూసినట్లయితే, ది సామ్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెసాయినిక్ సామ్. ఈ కీర్తన అంతా కూడా యేసుక్రీస్తు గారి కొరకు తెలియచేయబడుతూ ఉన్నది కాబట్టి దీనిని మెస్సయ్య కీర్తన అని కూడా పిలుస్తూ ఉన్నారు. మూడో కారణం కనుక చూసినట్లయితే, ఇది తండ్రి అయిన దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు మధ్య జరిగినటువంటి సంభాషణగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఇతరుల యొక్క సంభాషణ వినడం అనేటువంటిది మనకంత మర్యాద కాదు. కానీ ఇక్కడ దావీదు వారి మధ్య జరిగినటువంటి సంభాషణను రాస్తూ ఉన్నాడు. దావీదు దేవుని చేత ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఒక మంచి బిరుదు ఇవ్వబడింది, దేవుని హృదయానుసారుడు అని. దావీదు తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంత ఉన్నత అనుభవం కలిగినటువంటి వాడు అనంటే, దేవుని యొక్క హృదయాన్ని గ్రహించి ఆయన చిత్తానుసారముగా జీవించగలిగినటువంటి వాడు. కాబట్టే దేవునితో తనకున్నటువంటి సన్నిహిత సంబంధాన్ని బట్టి, అతని ఆత్మీయ జీవితాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు మధ్యనటువంటి జరిగిన సంభాషణను ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు రాస్తూ ఉన్నాడు. సో ఈ కీర్తన ద్వారా ఏమి తెలియచేయబడుతుంది అని గనక ఆలోచన చేస్తూ ఉంటే, ఇక్కడ మొట్టమొదటి వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని కీర్తనకారుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే
తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ఏమని తెలియచేస్తూ ఉన్నాడో చూస్తూ ఉంటే, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము అని తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి విషయం కనుక మనం చూస్తే, జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. యేసుక్రీస్తు రాజులకు రాజుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జీసస్ వాజ్ ఎంథ్రోన్డ్ అండ్ ఎంపవర్డ్ బై గాడ్. యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని ద్వారా సింహాసనాసీనుడిగా చేయబడ్డాడు. ఆయనకు సర్వాధికారము ఇయ్యబడుతూ ఉన్నది. అందుకే ఇక్కడ తండ్రి అంటున్నాడు, నీవు నా కుడిపార్శ్వమందు కూర్చుండము. ఇక్కడ కుడిపార్శ్వము, రైట్ హ్యాండ్ అనేటువంటిది దేనిని సూచిస్తూ ఉన్నది అని అంటే, ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఆనర్, అథారిటీ అండ్ పవర్. ఈ కుడి ప్రక్కన అనేటువంటిది కనుక మనం చూస్తే అది గౌరవానికి, అధికారానికి, శక్తికి సూచనగా మనకి కనిపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి శరీరధారిగా ఆయన దిగివచ్చి ఆయన పరిచర్య ముగించుకున్న తర్వాత ఆయన తండ్రికి చేస్తున్నటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో కనుక మనం చూస్తూ ఉంటే, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచుము అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అట్టి రీతిలోనే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచిన తర్వాత, ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత సర్వోన్నతుని కుడిపార్శ్వమున ఆయన హెచ్చింపబడ్డాడు. ఆయనకి సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూస్తే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధంగా మనం చూస్తే చాలా రాజులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. వారు ఈ లోకపరమైనటువంటి యుద్ధాలలో చాలాసార్లు అపజయాన్ని పొందుకున్నారు. చరిత్రలో కూడా చాలామంది రాజుల విషయాల్లో మనం చూస్తూ ఉంటాము. కానీ యేసుక్రీస్తు వారు ఆయన రాజులకు రాజు. ఆయన జీవితంలో ఆయన చేసిన ఏ యుద్ధంలో అయినా, ఏ పోరాటంలో అయినా ఆయన అపజయాన్ని అనేటువంటిది రుచి చూడలేదు. మానవులమైనటువంటి మనము అపవాదితో పోరాడుతూ ఉన్నప్పుడు మన పక్షాన పోరాడడానికి ఆయన భూలోకానికి దిగివచ్చి ఆయన పాపమును, మరణమును జయించినటువంటి దేవుడు, అపవాది యొక్క తలను చితకగొట్టినటువంటి దేవుడు. కాబట్టి ఆయన గొప్ప విజయవంతుడిగా మనము దైవలేఖనాల్లో చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజుగా తండ్రి అయినటువంటి దేవుడు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కేవలము మనల్ని పాపము నుండి విడుదల చేయడం మాత్రమే కాదు, కానీ మనం ఈ భూలోకంలో ఎటువంటి పోరాటం అయితే చేస్తూ ఉన్నామో ప్రతి విషయంలో కూడా మనకి విజయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు, మన యొక్క శత్రువులను అనగద్రొక్కి మన పక్షాన వ్యాజ్యమాడి మన తల పైకెత్తగలిగినటువంటి గొప్ప దేవుడు అని ఈ దినము మనము జ్ఞాపకము చేసుకోవాలి. రెండవది గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనంలో తండ్రి సెలవిస్తూ ఉన్నాడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఇక్కడ తండ్రి ఏమని ప్రమాణం చేస్తూ ఉన్నాడు? ఆయన మెల్కీసెదెకు క్రమము చెప్పున నీవు నిరంతరము కూడా యాజకుడివై యుందువు అని చెప్తూ ఉన్నాడు. సో జీసస్ ఈజ్ అ హై ప్రీస్ట్. ఆయన ప్రధాన యాజకుడిగా దేవుడు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాజకుడు అని అంటే ప్రజల పక్షముగా దేవుని సన్నిధిలో నిలవబడి ప్రజల పాపములు క్షమించబడినట్లుగా ఒక పరిహారాన్ని దేవునికి ప్రజలకి మధ్యన ఏర్పాటు చేసేటువంటి వాడే యాజకుడు. పాత నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటే ప్రధాన యాజకులు సంవత్సరమునకు ఒక్కమారే వారు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి ప్రజల యొక్క పాపముల పక్షముగా వారు బలిని అర్పిస్తూ ఉండేటువంటి వారు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన మన పాపముల నిమిత్తం ఈ భూలోకానికి శరీరధారిగా ఆయన దిగివచ్చి మన పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్లగా ఆయన తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. మన పాపములకు పరిహారాన్ని ఆయన కలుగు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ ఆయన దేవుని యొక్క సన్నిధిలో
మన పక్షాన యాజకుడిగా నిరంతరము కూడా తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏంటి అని అంటే మనం నశించిపోకూడదు అని, మనం తండ్రి యొక్క ఉగ్రతకు గురి కాకూడదు అని, మనం నిత్య నరకానికి పాత్రులమైపోకూడదు అని దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నిరంతరము కూడా ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు, ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు కనుక మనం చూస్తూ ఉంటే తోటి మనుషుల్ని పడగొట్టాలని చూస్తారు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని నిలవబెట్టాలనే చూస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని హెచ్చించాలనే చూస్తాడు. దేవుడు మనల్ని ఎలాగైనా పాపం నుండి బయటకు తీసుకురావాలి అని, ఎలాగైనా మనల్ని రక్షించాలి అని ప్రతి దినము కూడా ఏదో ఒక అవకాశాన్ని ఆయన అనుగ్రహిస్తూనే ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడండి యేసుక్రీస్తు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి యాజకుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప దేవుడిని మీ జీవితాలలో కూడా మీరు కలిగి ఉన్నారా? ఈరోజు మీ జీవితంలో ఈయనకి మీరు ఏ స్థానం ఇస్తూ ఉంటూ ఉన్నారు? యేసుక్రీస్తు మీకు ఏమై ఉన్నాడు? మీ జీవితాలలో ఆయన రాజుగా ఉన్నాడా? మీ జీవితాలలో ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాము. ఒకవేళ మన జీవితాలు ఇంకా అపవాదే ఏలుబడి చేస్తూ ఉన్నాడేమో. లేకపోతే కొంతమంది అనుకోవచ్చు, నా జీవితానికి ఎవరూ రాజులు కాదు, నాకు ఇష్టం వచ్చినట్లే నేను జీవిస్తాను, నాకు ఏది సంతోషాన్ని కలుగు చేస్తుందో ఆ విధంగానే జీవిస్తాను, నా జీవితానికి నేనే రాజును, నా మాటే శాసనం, నేను అనుకున్నట్టే జీవిస్తాను అని ఒకవేళ అనుకుంటూ ఉన్నారేమో. కానీ ఏదో ఒక దినాన మన సొంత రాజ్యాలు, అపవాది రాజ్యాలు కూడా కూలిపోతాయి. జాగ్రత్త. ఖచ్చితంగా అపజయాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఎప్పుడైతే మన జీవితాలలో యేసుక్రీస్తు రాజుగా ఉంటాడో, మన జీవితం పైన ఎప్పుడైతే ఆయనకు సర్వాధికారం ఇయ్యబడుతుందో, ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఖచ్చితంగా మన పాప బంధకముల నుండి మనల్ని విడిపిస్తాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? 33వ సంకీర్తన 12వ వచనంలో కనుక చూస్తే, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అని సెలవిస్తూ ఉన్నది. నిజమే. ఆ దేవాతి దేవుడు మనకి తండ్రిగా ఉంటే, యేసుక్రీస్తు మనకి రక్షకుడిగా ఉంటే, మనము ఆయన బిడ్డలుగా ఉంటే, మనము నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుకోగలుగుతాము. నిజంగా మన జీవితంలో విజయాన్ని అనుభవించగలుగుతూ ఉంటాము ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నేటి దినము మరలా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకునే మనం జీవిస్తూ ఉన్నామేమో, ఇంకా మన ఆలోచనలు, ఉద్దేశాల ప్రకారం పాపపు జీవితంలోనే బ్రతుకుతూ ఉన్నామేమో. కానీ ఆయన ఈ దినము మరలా ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, వారికి తన పిల్లలయ్యేటువంటి అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన ఇస్తున్నటువంటి అవకాశాన్ని మన జీవితాలలో సద్వినియోగము చేసుకుందాం. ఈనాడే పరిశుద్ధాత్మ దేవుడు పాపముల నిమిత్తము ఒప్పింపచేస్తూ ఉంటే, మనం ఖచ్చితంగా మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఒక నూతన జీవితాన్ని ప్రారంభిద్దాము. దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో జీవిద్దాము. నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవిద్దాము. అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో విత్తబడిన పరిశుద్ధ వాక్యమును తండ్రి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మందికి నాయన మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను దీవించండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల క్షేమము కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎండల యొక్క తీవ్రత దూరపరచండి ప్రభువా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాల్లో నీ పరలోకపు దీవెన ఆశీర్వాదాలు వర్షింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యుద్ధ వివత్సవాలు దూరపరచండి, కరువు కాటకాలు దూరపరచండి.
నాయనా, ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి బలపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం వాళ్ళ ప్రాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగొడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ఆపదల్మమున్ అంటకుండను, కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము.